హాయ్ అండి, ప్రస్తుతం మనం బాడ్ స్కూల్ దగ్గర ఉన్నాం అనమాట. బాడ్ స్కూల్లో ఈ వెనకాల కనిపిస్తుంది కదా భవనము, ఇది చాలా మందికి తెలిసే ఉంటది. ఇప్పుడు ఈ అసలు ఇది ఎప్పటి నుంచి ఉంటుంది ఏంటన్నది మనం ఈయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. మీ పేరండి? మాది రొమ్మేటి శ్రీకృష్ణ భవన్ శంకర్. ఈ ఊరేనండి మీది? ఈ ఊరే. ఇది ఏంటండి భవనం? ఇది భవనం ఎప్పటి నుంచి అప్పుడే తలగా ఉంది. 200 తలాలు ఉంది. బాగా వెనక్కుంది. ఎవరిదండి ఇది? దొమ్మేటోళ్ళు. దొమ్మేటోళ్ళదండి. దొమ్మేటోళ్ళు. ఇప్పుడు ప్రస్తుతం ఎవరైనా ఉంటున్నారండి? ఎవరు లేదండి. అంత ముందు ఎవరు? దొమ్మేటోళ్ళు ఉంటారు. ఫ్యామిలీ అంతా ఇక్కడ అంతా ఉంది. మొత్తం ఈ కరెంట్ కాడికి మొత్తం మళ్ళీ లోపల ఉంది కాడికి. ఇది వాటర్ టైప్ మాట. ఇది వాటర్ టైప్ అండి. బర్మా కలుపు మాట మొత్తం అంతా టేకే. లోపల అంత టేక్ అండి. అంత టేకే. ఇప్పుడు అసలు ఎప్పుడైనా వస్తారండి ఇంటికి సంబంధించిన వాళ్ళు? ఇక్కడ దసరాకి వస్తారు. దసరాకి వస్తారండి. వచ్చి ఇక్కడ ఉంటారండి. లోపల బాగుంటది. చాలా బాగుంటది. చాలా సూపర్ గా ఉంటది. దసరా రండి. అదే కొంచెం పైన డోర్లు అయి పాడైనట్టుంది. బాగాలేదండి. అంటే చేయించారు ఇప్పుడు. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారండి వీళ్ళు? ఇప్పుడు రాజమండ్రి, హైదరాబాద్ మొత్తం అక్కడ ఉంటున్నారండి. ఓకే అండి. అయితే అంటే ప్రతి దసరాకి వస్తారండి? ప్రతి దసరాకి వస్తారు. వచ్చి చూసి వెళ్ళిపోతారండి. కొన్ని రోజులు ఉండి వెళ్ళిపోతారు. దసరా బాగుంటది. మీరు ఒకసారి దసరా రండి. దసరాకి ఫస్ట్ అవుతుంది. ఇప్పుడు డైలీ అంటే వాళ్ళు వచ్చే వరకు ఖాళీగానే ఉంటదండి ఇక్కడ? ఖాళీగానే ఉంటదండి. ఒకరు ఉంటారు లోపల. దగ్గర దగ్గరికి ఎన్ని సంవత్సరాలు మీకు తెలిసినంత వరకు ఎన్ని సంవత్సరాల మట్టి నుంచి ఉంటుందండి? 150 సంవత్సరాలు. 150 సంవత్సరాల నుంచి ఉంటుందండి ఇక్కడ. ఇది ఒకరు ఉంటారు లోపల. 2-3 ఉంటారు. 2 ఉంటారు లోపల. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. దొమ్మెటి వెంకట స్వామి గారి బంగ్లా అనమాట ఇది. అప్పట్లో ఆయన ఎమ్మెల్సీ కూడా చేశారంట. ఇంకా ఇది అడ్రస్ వచ్చేసి అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం బాడ్స్కూరు అనే గ్రామంలో అయితే ఉంటుంది. నాకు తెలిసి చాలా మందికి ఈ భవనం కోసం తెలుసుకోవాలనుకుంటది. అందరూ కూడా బయట నుంచి చూస్తారు. మీకోసం నేను ధైర్యం చేసి కొంచెం పర్మిషన్ తీసుకుని లోపలికి వెళ్తున్నాను. లోపల ఎలా ఉంటుందన్న చూద్దాం రండి. ఇదంతా రేకు వేయించారండి. రేకు రీసెంట్ గా వేయించారండి. దాని లోపలికి వెళ్దాం. చాలా బాగుందండి. మొత్తం దసరాకి క్లీన్ చేస్తాం. మొత్తం దసరాకి వాళ్ళు వచ్చే ముందు మొత్తం క్లీన్ చేస్తారు. చాలా మంది ఖాళీ ఉండదండి. మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చేస్తారు. వచ్చిందండి ఫస్ట్. ఎవరండి? ఎన్టీ రామారావు ఫస్ట్. అప్పట్లో ఇక్కడికి ఎన్టీ రామారావు గారు కూడా వచ్చారంట. రాజకీయాల్లో మొదటిసారి నగ్గిన తర్వాత ఇక్కడ వారం రోజులు ఉండి వెళ్ళారంట. వీళ్ళు ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా దసరాకి ఈ ఇంటికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఒక 10 రోజులు ఉండి వెళ్తారంట. వాళ్ళు వచ్చే ముందు మనుషుల్ని పెట్టి ఇక్కడ మొత్తం చాలా క్లీన్గా చేసి పెడతారు. ఇంకా చూడడానికైతే లోపల మూవీస్లో చూసినట్టే ఉందండి. మధ్యలో వర్షం పడేలాగా అటు ఇటు ఫ్యామిలీస్ ఉండేలాగా చాలా అంటే చాలా పెద్ద మండువా ఇల్లు టైప్ అయితే ఉందన్నమాట. ఇక్కడైతే ఒక 2-3 కాపలకైతే ఉంటారంట లోపల. ఇంకా మిగతా వాళ్ళు అయితే ఎవరు ఉండరండి. నాకు తెలిసి దగ్గరగా చాలా రూమ్స్ అయితే ఉన్నాయన్నమాట. అన్నీ కూడా పాతకాలంలో చాలా అంటే చాలా బాగా కట్టారండి. ఇలా తెలుసుకున్న విషయం ఏంటంటే అప్పట్లో ఎన్టీఆర్ గారు నగ్గినప్పుడు ఎక్కడికైతే వచ్చి ఇక్కడ వారం రోజులు అయితే ఉన్నారంట. లోపల చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా రూమ్స్ అయితే ఉన్నాయి. మనం లోపలికి అయితే వచ్చాము. ఏమన్నా ఇంత పెద్దగా ఉంది కదా, దీంట్లో ఎంతమంది ఉండేవారండి ఇక్కడ కుటుంబాలు? చాలా మొత్తం 150 కుటుంబాలు. 150 కుటుంబాలు మొత్తం అన్ని కలిపి మొత్తం రూమ్లు ఎన్ని ఉంటాయండి దీంట్లో? గుమ్మాలండి అది కూడా చాలా 101 ఉంటాయి. 101 గుమ్మాలు ఉంటాయి. 101 రూమ్ ఉంటాయండి. రూమ్స్ గుమ్మాలు కూడా 101. 101 రూమ్లు అంటే మాటలు కదా, మోహల్ మాటలండి నిజంగా. చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దదో. 101 రూమ్స్ ఉంటాయండి ఇక్కడ మొత్తం. ఖాళీ ఉండదండి. లోపల ఉంటారు. భోజనాలు ఉంటారు. 2 రోజులు భోజనాలు. అసలు ఏం చేస్తారండి అక్కడ బయట? ఏం చేస్తారు? జాబులు చేస్తాం. నాన్న అంతా చచ్చిపోయారు. కొడుకులు మనవాళ్ళు కొడుకులు అన్నమాట. మొత్తం అంతా వచ్చేస్తారండి. ఖాళీ ఉండదండి ఈ రూము మొత్తం.
ఇంకా దొమ్మిటి వెంకట స్వామి గారి మొత్తం ఫ్యామిలీ ఫొటోస్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. అలాగే దేవుడి ఫొటోస్ అవన్నీ. ఇంకా పాతకాలపు వస్తువులు చాలా అంటే చాలా ఉన్నాయండి. అన్నీ కూడా పూర్వకాలపు ఏమి ఉంటాయో అన్నీ కూడా ఇప్పుడు వరకు ఉన్నాయి ఇక్కడ. అంటే లోపల ఏంటంటే కొంచెం కొంచెం పాడైపోయిందండి. లోపల ఎవరు ఉండరు కదా, దానివల్ల ఇక్కడ పక్షులు కూడా వచ్చేసినాయి. కట్టడం రూమ్స్ అన్నీ కూడా వాడడానికి తక్కువ రూమ్స్ కాదండి, దగ్గర దగ్గర 101 రూమ్స్ అంటే మాటలు కాదు. టేకు చూడడానికి అయితే మాత్రం చాలా బాగుందండి. ఇటువంటివి నేనైతే ఫస్ట్ టైం చూసాను, మీకు చెప్తున్నాను కదా, నేనైతే ఫస్ట్ టైం చూసాను. చూసిన వెంటనే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అలాగే కొంచెం టెన్షన్ గా కూడా అనిపించింది అనమాట. ఎందుకంటే ఎవరు ఉండలేదు, దగ్గర దగ్గరగా ఇవన్నీ కూడా మొక్కలు అవన్నీ వచ్చేసినాయండి. లోపల నుయ్యలు చూసారా, పాతకాలపు నుయ్యలు లాంటివి. ఇటువంటివి చాలా ఉన్నాయండి లోపల. ఎంత తిరిగినా మనకి ఇంకా చూస్తూనే ఉండాలన్నమాట, అంత పెద్దదన్నమాట ఇల్లు. రూమ్స్ చూడండి ఎలా ఉన్నాయో. అప్పట్లో షోకేస్లో పెట్టిన బొమ్మలు ఇప్పటికి కూడా అలాగే ఉన్నాయి. అంటే లైట్గా డస్ట్ అయితే పెట్టేసినాయి అనమాట, ఎవరు ఉండలేదు కాబట్టి. కానీ ఇంతలా ఉన్నా కానీ ప్రతి దసరాకి కూడా చాలా నీట్గా అయితే చేస్తారంట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అవి చెక్కతో చేసిన మెట్లు. ఇక్కడ ఉండే గుమ్మాలు కూడా ప్రతి ఒక్కటి కూడా టేకు గుమ్మాలు, అలాగే టేకుకి సంబంధించిన వస్తువులు ఎక్కువగా ఉన్నాయి. లోపలికి వచ్చినట్లయితే ఆ మంచాలు, తర్వాత పూర్వకాలపు బాక్సులు ఇవన్నీ కూడా ఉన్నాయండి, చూడొచ్చు మీరు. ఏవి కూడా చెక్ చెదరలేదండి, అలాగే ఉన్నాయి. అంటే జస్ట్ మనకి బురద పట్టేసి ఉన్నాయి. లోపల ఫొటోస్ కూడా ఉన్నాయండి. అప్పట్లో వెంకటస్వామి గారు వాడిన వస్తువు అన్నమాట ఇది. ఈ బాక్స్ ఇవన్నీ కూడాను. నేనైతే ఆశ్చర్యపోయానండి, ఇన్ని రకాలు ఇక్కడ ఇంకా ఇలాగే ఉండడంతో. ఇవన్నీ కూడా ఏంటంటే మన కాలం వాళ్ళకైతే ఇవేమీ తెలియదు. అప్పట్లో చాలా అంటే చాలా గ్రేట్ అండి ఇంతలా కట్టడం. ఇంకా దొమ్మేటి వెంకట స్వామి గారికి చాలా చరిత్ర ఉందంటండి. ఎందుకంటే ఆయన ప్రజల పట్ల, అలాగే ప్రజలకి చాలా సహాయం అయ్యి చేసేవారంట. గుర్రపందెం అండి. ఒక కొంకాయ అంటే తోడు కట్టేశారు, అది పందెం వేసారు. ఓకే, నా 100 ఎకరం కాసేస్తాను, మీరేమి కట్టాలి కాయ, ఓకే అన్నారు. అనేసి అంతే దాటేశారు, నెగ్గేశాడు. చాలా చరిత్ర ఉందండి. అది బాబాయ్, ఇక్కడి నుంచి దాటి ఒక కడకెళ్ళిపోయింది. ఎంత పంది వేసారండి అప్పుడు? ఎంత పంది వేసారండి? అదే మా 5 కోట్లు, 5 కోట్లు. ఈ ఏమో 100 ఎకరం, వాళ్ళు 5 కోట్లు. 5 కోట్లు వచ్చేసి లేనోడికి ఇచ్చేసారు 5 కోట్లు. ఈయనేమో 100 ఎకరం అంటే ఓడిపోతే 100 ఎకరం ఇస్తానండి, వాళ్ళు ఓడిపోతే 5 కోట్లు ఇస్తానండి. వాళ్ళు ఓడిపోతే 5 కోట్లు మనకు వస్తాయి. అదే అన్నాను, ఈ నగరం వల్ల 5 కోట్లు ఇచ్చారు. 500 కోట్లు. ఇంకా దొమ్మిటి వెంకట స్వామి గారికి ఎంత సహాయ గుణం అంటే, అప్పట్లో గుర్రం పందెం వేశారంట. గుర్రం పందెంలో కొంకపల్లి మీద వేశారంట. ఈయన 100 ఎకరాలు అయితే వాళ్ళు 5 కోట్లు అంట. ఈయన గుర్రం పందెంలో నగ్గి 5 కోట్లు అయితే తెచ్చి ఈ ఊళ్ళో ఉన్న అందరికీ, పేదవాళ్ళందరికీ కూడా పంచిపెట్టేశారంట 5 కోట్లు కూడాను. ప్రజెంట్ వెంకటస్వామి గారు లేరండి. వాళ్ళకి సంబంధించిన మనవాళ్ళు, అబ్బాయిలు వీళ్ళు అయితే ఉన్నారంట. వాళ్ళు కూడా బయట అయితే జాబ్స్ చేస్తారంట. ప్రతిసారి కూడా దసరాకి అయితే ఇక్కడికి వచ్చి చూసి వెళ్తూ ఉంటారంట 10 రోజులు ఉండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ 1000కి దగ్గరలో ఉంది, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.